ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వైసీపీ దూకుడు మీద ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 70 మంది సిట్టింగ్లను మార్చింది. ఇంకా మార్చేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చేసరికి ఒక క్లారిటీ లేకున్నా పార్లమెంటు స్థానాలకు సంబంధించి జనసేనకు 2 సీట్లు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నంతో పాటు కాకినాడ ఎంపీ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు సమాచారం. అయితే ఆ 2 ఎంపీ సీట్లకు సంబంధించి ఆశావహుల సంఖ్య అధికంగా ఉంది. జనసేన ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అవుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు తెలిపారు పవన్. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. దాదాపు 130 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అయినా సరే గత 5 ఏళ్లుగా జనసేన నేతలు పార్టీలో కొనసాగుతూ వచ్చారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. అటువంటి నేతల్లో చాలా మంది ఎమ్మెల్యే, ఎంపీ సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు సైతం పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే సీట్ల సర్దుబాటు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఎంపీ సీట్లకు అభ్యర్థుల కేటాయింపు విషయంలో ఇబ్బందికర పరిస్థితులున్నాయి. పొత్తులో భాగంగా కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే జనసేనకు కేటాయిస్తారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి వైసీపీ నుంచి జనసేనలో చేరారు. అక్కడ ఆయనకు టికెట్ ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఉంది. అటు కాకినాడకు సైతం సానా సతీష్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈయన లోకేష్ కు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే వ్యాపారవేత్తగా ప్రచారం జరుగుతోంది. సతీష్ ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిశారు. కాకినాడ పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని కోరారు. దీనికి పవన్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న వ్యక్తికి ఎలా టికెట్ ఇస్తారని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అదే విషయాన్ని శ్రేణులకు ఇంజెక్ట్ చేస్తున్నారు. దీంతో బయట వాళ్లకు ఎంపీ స్థానాలకు కేటాయించడం ఏమిటన్న ప్రశ్న పార్టీ నుంచి ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు అనకాపల్లి కూడా కావాలని పవన్ అడుగుతున్నట్లు చెబుతున్నారు. అనకాపల్లి స్థానం కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది. బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. కానీ చింతకాయల విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పవన్ సోదరుడు జనసేన కీలక నేత నాగబాబు రంగంలోకి వస్తున్నారు. దీంతో అనకాపల్లి వ్యవహారం హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. నాగబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఆయనకు సోదరుడు హామీ ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది. గతంలో నరసాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. నరసాపురం పొత్తుల్లో ఏ పార్టీకి వెళితే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేశారు. అందుకే అక్కడ ఛాన్స్ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మాత్రం ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. మరో చోట ఓడిపోయారు. తర్వాత ఎవరు పోటీ చేసినా గెలవడం లేదు. ఈసారి పవన్ తో పాటు నాగబాబు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ చంద్రబాబు ఇచ్చే పరిస్థితి లేదట. దీనిని పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి. జనసేనకు కోట్లలో విరాళాలు ఇచ్చి ఎంపీ టికెట్ కోసం ఖర్చు చేసిన వారందరికీ పవన్ కళ్యాణ్ చెక్కులు రిటర్న్ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు ఎంపీ సీట్లు ఇవ్వకపోవడం, బీజేపీ పొత్తు కుదిరితే ఆ పార్టీకి ఎంపీ సీట్లు ఖాయమవ్వడంతో తన పార్టీకి విరాళం ఇచ్చిన అందరికీ చెక్కులు రిటర్న్ ఇస్తున్నాడట పవన్ కళ్యాణ్. కనీసం సొంత అన్న నాగబాబుకైనా ఎంపీ టికెట్ ను పవన్ సాధిస్తారో లేదో చూడాలి.